నిన్న తిరుపతి మాజీ శాసనసభ్యులు ఎక్స్ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ 1000 కోట్లు 400 కోట్లు నారా లోకేష్ గారికి 400 కోట్లు చేరినట్టు 1000 కోట్ల ఆస్తిని ఏదో 2 కంపెనీల పేర్లు చెప్పారు. సైబర్ సిటీ డెవలపర్సు ఇంకొక పేరు చెప్పి 22 ఎకరాలు అప్పనంగా అప్పగిచ్చేశారు అని చెప్పి నిన్న ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు నేను ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, మీ పేరులో కరుణ ఉంది కానీ తిరుపతి అభివృద్ధిలో మటుకు మీ కరుణ చూపించడంలా. ఈ తిరుపతి వినాశనాన్ని మీరు నిరంతరం కోరుకుంటున్నారు. మీ కొడుకును దారుణంగా ఓడిచ్చేశారనే బాధ, కోపం, కసి మీకు స్పష్టంగా ఉందని మరొక్కసారి రుజువైంది. నా కొడుకుని 60,000 పైన ఓట్లతో ఓడిస్తారా మీరు? ఈ తిరుపతిని అభివృద్ధి చెందనీను అన్నట్టు కరుణాకర్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది, తీరుంది. అనకాపల్లికి అనంతపురంకి లింక్ పెడతారు. ఎక్కడో తిరుచానూరులో 22 ఎకరాలు భూమికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ప్రక్రియ జరుగుతుంటే అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి లింక్ పెట్టా. మళ్ళా బిఆర్ నాయుడు గారిని తీసుకొని వచ్చా, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చా, లోకేష్ గారిని తీసుకొని వచ్చా. మేము సూటిగా అడుగుతున్నాం, దామినేడులో ఎకరా భూమి ఎంతండి? మీరందరూ ఇక్కడ పుట్టారు, మీడియా సోదరుల తండ్రి స్థానంలో ఉన్నోళ్ళు ఉన్నారు, 30-40 ఏళ్ళ నుంచి తిరుపతిలోనే ఇక్కడే నివాసం ఉన్నారు. దామినేడులో హైవే రోడ్డుకి భూమి ఎంత? అక్కడ టూరిజం కేటాయించిన భూమి అక్కడ హైవే నుంచి 1 కిలోమీటర్ లోపల, అక్కడ ఎకరా భూమి ఎంత? ప్రభుత్వం వాల్యూ ప్రకారం చూస్తే 2,30,00,000 ఎంతో చెప్తున్నారు. అది ఏడా హైవేకి అయితే, లోపలికైతే 1.5 కోటి ఎంతో భూమి వాల్యుయేషన్ ఉండొచ్చు. ఒకవేళ ప్రైవేట్గా తీసుకుందాం అనుకోండి 5 కోట్లు 6 కోట్లు. ఒకవేళ కరుణాకర్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ ఉంది అనుకుందాం, 10 కోట్లు. 22 ఎకరాలు ఎంత అండి? 22 ఎకరాలు ఇంటూ 10 కోట్లు ఎంత? 220 కోట్లు. మరి నారా లోకేష్ గారికి 400 కోట్లు ఎట్టబోతుందో మాకైతే అర్థం గల. మేము అడుగుతున్నాం, ఆ 400 కోట్లు మీరు ఇచ్చేసి ఆ భూమిలో డెవలప్మెంట్ చేయండి, కోట్లు కట్టండి. ఆ 400 కోట్లు ఏదో మీరే పీపీపీ మోడల్లోనో మీరు ఏ చెప్తున్నారు చెప్పారు కదా, ఏ పాలసీలు ఉన్నాయి కదా, ఆ పాలసీ ప్రకారం మీరు రండి. మసి కొట్టేసేస్తే తుడుచుకోండి అన్నిటి ఉంది కరుణాకర్ రెడ్డి గారి తీరు. ఏమైనా మాట్లాడచ్చు, మీ మైకులు ఉన్నాయి కదా అని. ఏమైనా 1000 కోట్లు అంట. ఈ తిరుపతిలో అదే 20 ఎకరాలు నాకు తెలిసి బాలాజీ కాలనీలోనో గాంధీ రోడ్లో ఉన్నా కూడా 1000 కోట్లు ఉడిరు.